మిర్చికి కానీ వంకాయకి కానీ ఇప్పుడు చూసుకుంటే మన ఈ చిక్కుడు పాదులకు కానీ ఈ పెస్ట్ వస్తూ ఉంటుంది. ఏం చేస్తారు? పెస్ట్ వస్తే మీరు ఏం యూజ్ చేస్తారు? పెస్ట్ అసలు ఇక్కడ కనిపించలేదండి, సరఫరా ఇక్కడ లేదు నాకు. అదే కాకపోతే వచ్చిన వాళ్ళకి ఏ సజెషన్ ఇస్తారు? మళ్ళీ కంపెనీయన్ ప్లాంట్స్. ఇది సబ్జా ఇవి ఏంటంటేనండి పెస్ట్ని ఆకర్షిస్తాయి అనమాట. ఈ చిక్కుడుకాయలు అలాంటివి. చిక్కుడు కూడా లేదు ఈసారి పెస్ట్. ఒకవేళ వస్తే కుంకుడుకాయలు వేసేస్తాను. కుంకుడుకాయలు ఎక్కడ వేస్తారంటే రసం వేస్తారా? దీని మొదలకి కుంకుడుకాయ కొంచెం దంచేసి వేసేస్తాను డైరెక్ట్. అంటే ఎండిపోయిన కుంకుడుకాయ అంతే. అవి వేస్తే కుంకుడుకాయలు డైరెక్ట్ కుంకుడుకాయలేనండి, జస్ట్ దంచేసేసి జస్ట్ వేసేస్తాను. నీళ్ళు పోసినప్పుడల్లా దానిలోంచి రసం వస్తూ ఉంటుంది కదా. అంటే కుంకుడుకాయ హార్డ్ ఉంటుంది, దానికి ఏం హార్మ్ఫుల్ ఏముండదు మొక్కకి. ఏమవుతుంది? ఏం కాదు. దానికి ఏమవుతుందంటే ఫస్ట్ చీమలు ట్రావెల్ చేయాలన్నమాట. పెస్ట్ ట్రావెల్ చేయదు ఫస్ట్. ఆ చేతికి దానికి ఇంట్లో మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి తొళ్ళలు అలాంటివి వేసేస్తూ ఉంటే చెప్పాలి. కానీ నేను చాలా లేజీగా ఉన్నాను. కొంచెం వేయండి, అది చేయండి, స్ప్రే చేయండి, ఎప్పుడు ఏం చేయను నేను. అంటే మీరు ఎంత రిలాక్స్ చేసినా ఎఫర్ట్ మాత్రం ఒక టబ్ ని ఫిల్ చేసుకోవడంలో మాత్రం పెట్టుకుంటాను. అంటే సన్ఫ్లవర్ ఇప్పుడు లేవు కానీ సన్ఫ్లవర్, బంతి ఇవన్నీ కంపెనీయన్ ప్లాంట్స్ అనమాట. ఆ పెస్ట్ ని అవి దానికి వెళ్తే తప్పించి పెస్ట్ ఎక్కువ రాని. సో పెస్ట్ కంట్రోల్ అంత ఎక్కువ చేయడానికి నాకేమీ లేదు. బీన్స్కి వచ్చేది కానీ దానికి ఇలాగా కుంకుడికాయ వేస్తే అది పోయింది. ఇప్పుడు మిర్చికి కూడా ఏం పెస్ట్ లేదు. మిర్చికి కొద్దిగా ఆకుముడత లాగా ఇట్లా వస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఏం లేదు, ప్రెసెంట్ అయితే ఏం లేదు. మీకు అవి ఏం లేదండి, మిమ్మల్ని కష్టపెట్టకుండా వాటితో అవే గ్రో అవుతున్నాయి ఇక్కడ. అంటే పక్షులు చూసుకుంటాయి, తొండలు చూసుకుంటాయి, వస్తే తొండలు వస్తాయి, అన్ని తిరుగుతూ ఉంటాయి, అవే చూసుకుంటాయి. వాటికి కావాల్సిన ఫుడ్ అవి తింటాయి, మనకి కావాల్సిన వదిలేస్తాయి.